సినిమాల్లో మీరు కనిపించడానికి కారణాలేంటి? ఈ సినిమాల్లో క్యామియోలు చేస్తుంటారు చిన్న చిన్నవి. అవి మీ ఇంట్రెస్టా? డైరెక్టర్లు చేయిస్తుంటారా? లేకపోతే నాకే సరదా. హీరోలు ఏమన్నా అడిగి చేయించుకుంటారా? నాకు సరదా అంటే సరదా అంతే. మీరే కనిపించాలన్న ఇది ఉంటుంది నాకు. ఓకే. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అంత లేదు. నేను అంత పెద్ద నటుడిని కాదని నాకు తెలుసు. కాస్త అట్లా కనిపెట్టి వస్తే బాగుంటుంది. మంచి క్యారెక్టర్లు ఏదన్నా వచ్చేస్తే, సరస్వతి పుత్రుడు క్యారెక్టర్ ఏదన్నా నేను పెద్ద నటుడిని కాదు, నిజంగా చెప్తా. అది అంత నటుడిని కాదు నేను, అది నాకు తెలుసు. అలా కనపడి వస్తే బాగుంటుంది. అలా సస్టైన్ అవుతే తెలిసిపోతాయి. పైగా నాకు ప్రధానమైన వృత్తి ఇది. అవునవును. దీన్ని వదిలిపెట్టి పోవడం కుదరదు. వదిలిపెట్టి ఎట్లా పోతారు అసలు? మిమ్మల్ని వదిలిపెడతానంటే ఇండస్ట్రీ వదిలిపెట్టద్దు. అదే చెప్తాను. అంటే వచ్చేస్తే బిజీ అయిపోతాను కదా. ఆ ఒక్క సినిమా తాలూకు కొన్ని రోజులు కేటాయించేంత హడావుడు కూడా లేదు ఇప్పుడు. ఎప్పటికిప్పుడు ఇక్కడ ఏంటంటే ఏ రోజు ఏ పాట వస్తుందో తెలియదు. మా ప్రొఫెషన్ వరకు ఇదమిద్దంగా షెడ్యూల్ ప్రకారం వెళ్ళదు. ఇప్పుడు వాళ్ళ పాట రాసినా సడన్గా ఎవరైనా పిలిచారంటే వెళ్ళాల్సి వస్తుంది, వాళ్ళతో మాట్లాడి రావాల్సి వస్తుంది. సో ఏ రోజు ఏ రకంగా ఉంటుందో తెలియదు అన్నప్పుడు ఇలాంటి పెట్టుకుంటే ఇబ్బంది అవుతాయి. ఉన్న మ్యూజిషియన్స్లో ఇళయరాజా గారితో వర్క్ చేయాలని చెప్పేసి ఒక కళ ఉంటుంది. ఇళయరాజా గారి స్టైల్ ఎలా ఉంటుంది? ఇళయరాజా గారితో మీరు వర్క్ చేసిన పాటలు? ఇళయరాజా గారితో ఆయన నాకు దేవుడు. నేను విడిగా ఖాళీ సమయంలో చెప్పాలంటే ఇళయరాజా గారు మనం ఇంతవరకు వినని తమిళం పాటలు ఎక్కువ వింటుంటాను నేను. అవునా? ఆయన ఎక్కువ ఎక్స్ప్లోర్ చేస్తుంటాను నేను, నాకు ఇష్టం. వినని కొత్త అంటే వినని మరికొన్ని ఇళయరాజా గారి పాటలు వినాలని నా లెక్క. దానికోసం తమిళం పాటలు వింటుంటా ఖాళీ సమయంలో కూడా. సో ఆ లెక్కకి ఆయన చాలా ఆరాధిస్తాను నేను. ఆయనతో పని చేయాలి అన్నది ఉంటుంది డెఫినెట్గా. బట్ తనివి తీరా పని చేయలే. ఇప్పుడు క్లాప్ అన్న సినిమా ఆదిపుని శెట్టి గారు, దాంట్లో 3 పాటలు రాసుంటా. ఇంకోటి ఏదో సంగీత గారి సినిమా డబ్బింగ్ సినిమా 2 పాటలు రాసుంటా. అట్లా ఏవో చిన్న చిత్తగా రాశా. కాస్త ఉంది కానీ తనివి తీరలా మీకు? తనివి తీరలా. గౌతమ్ మీనన్ గారి నాన్నగారి సినిమా ఒకటి ఉంటుంది, దాంట్లో ఒక పాట ఏదో రాశాను. ఇవన్నీ కూడా రిమోట్గా ట్యూన్ వస్తే రాసి పంపించడం లాంటివి. కమల్ హాసన్ గారితో ఒక శభాష్ నాయుడు సినిమా మొదలైంది, అప్పుడు ప్రత్యక్షంగా కలిశాను. కానీ ఆ సినిమా మళ్ళీ తర్వాత ఇది అవ్వాల. ఒక పాట ఒక రోజు కలిశాను వెళ్ళినట్టు. ఇంతేగాని తృప్తిగా తినదీరా ఎంత పనిచేసిన ఒక అసోసియేషన్ ఏర్పడాల, గట్టి అసోసియేషన్ అనేది తెలుసు ఆయనకి. నేను తెలుసు ఆయనకు నేను తెలుసు అనే విషయం నాకు నిన్న మొన్న తెలిసింది. అవునా? అది ఎలా అంటే ఆయనకి మన పేరు కూడా గుర్తున్నా. నిన్న మొన్న ఒక చిన్న సినిమాకి పోయిన వారం వెళ్ళా చెన్నై. సడన్గా ఫోన్ వచ్చింది, మర్నాడు వెళ్ళా. వెళ్ళిన తర్వాత డైరెక్టర్ గారిని వాళ్ళని అడిగా, నా పేరు మీరు చెప్పారా అన్న. లేదండి సారే చెప్పారు. అవునా? సార్ చెప్పారా? అవునా, ఓకే. ఆయనకి నేను తెలుసు, సంతోషం. ఆయనే ప్రిఫర్ చేశారు, రామజోగయ్య శాస్త్రి గారిని పెట్టండి అన్నట్టే. సంతోషంగా మనం దేవుడిగా భావించే మనిషి హ్యాపీగా స్వీట్స్ ప్యాకెట్ తీసుకెళ్ళి, ఏంటిది దేవుడి దగ్గర పోయేటప్పుడు ఉట్టి చేతులు పోకూడదు సార్, దండం పెట్టి హ్యాపీగా 2 ట్యూన్ తీసుకొని రాయండి అన్నారు. మొదటి మీటింగ్ 2 రోజు వెళ్ళా, రాసుకుని వెళ్ళి వినిపించాను. చిన్న మార్పులు అన్నారు. ఇది ఫైనల్ కాదు సార్, మీ దగ్గర వచ్చిన వాళ్ళందరూ కూడా మీ తమిళ రైటర్స్ ఎవరైతేనే మీరు గంటలో రాయడం, ఇక్కడే కూర్చొని రాయడం ప్రిఫర్ చేస్తారు. నేను రాశాను, కానీ వేరే వాళ్ళతో నాకు సంబంధం లేదు. వేరే 1000 మంది వింటారు లేదు. నా పాట నేను అందంగా గౌరవంగా విని నాకు సంతృప్తిగా ఉండాలి. నేను ఇంకా వర్క్ చేయాలనుకుంటున్నాను, నాకు ఆ టైం ఇవ్వండి అని చెప్పేసి వచ్చా. ఓకే. మన్నాడుకి నేను రెడీగా ఉన్నాను, బట్ ఆయన కలవడం కుదరలే, వేరే పని మీద ఉన్నారు ఆయన. సో మళ్ళీ వెళ్ళాలి. సో అదే ఆయనతో పరిచయం. వెరీ గుడ్. చక్కగా ఆయనతో నేను అవును గౌరవంగా ఏమంటాం, సంతృప్తికరంగా వినే ఒక ఆల్బమ్ రాసుకోవాలన్న ఒక ఆలోచన. ఓకే, వెరీ గుడ్. మోస్ట్లీ ఆ సినిమా 2 పాటలు నేను రాస్తాను. ఓకే. పాటలు అనేవి ఇప్పుడు చిన్నపిల్లలు చూసుకుంటే రీల్స్ చేస్తున్నారు. కుర్చీ మడత పెట్టే సాంగ్ దగ్గర నుంచి అన్ని సాంగులు, ఓ బేబీ సాంగ్ అయినా కానీ రీల్స్ మామూలుగా చేయట్లేదు. అవన్నీ చూస్తుంటే పిల్లల్లో అట్రాక్ట్ చేయగలుగుతున్నారు మీరు అనిపిస్తుంటే ఏమనిపిస్తుంటుంది మీకు? కొత్తగా ఏం మారలేదు. ఆ రోజుల్లో కూడా మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, మీరు చిన్నపిల్లగా ఉన్నప్పుడు కూడా ఇవన్నీ చేసిన పనులే. ఇప్పుడు ఏంటంటే మాధ్యమం పెరిగి ఆ విషయం బయటకు తెలుస్తుంది అంతే. మనందరూ కూడా దాని నుంచి ఎవరు ఆపలేరు, తప్పలేరు. ఇప్పుడు చిన్నప్పుడు వాళ్ళు టీవీ ఉంది చూసారు మీరు, చిన్నప్పుడు మనం రేడియో విన్నవాళ్ళమేగా. అవును. దాని నుంచి దూరంగా ఉన్నవాళ్ళు ఎవరు లేరు. అవును. సో ఆ రోజు జరుగుతుంది, ఈరోజు జరుగుతుంది. ఇప్పుడు కొంచెం ఇదిగా రీల్స్ జనాల్లోకి వెళ్తుంది, టెక్నాలజీ, ఇన్స్టాగ్రామ్ అది ఇది. మీరు కూడా ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంటారు సోషల్ మీడియా మొత్తం? నేను ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో వరకు చూస్తుంటా అంతే. అది నాకు ఏంటి, ఫాలో అవుతుంటారు మొత్తం ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఆ సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో దానికి నేను ప్రధానంగా ట్విట్టర్ పెట్టుకున్నా. ట్విట్టర్లో తెలుస్తుంటాయి. నేను కొంతమంది పిఆర్ఓస్ని ఫాలో అవుతాను, ముఖ్యంగా ఏం జరుగుతుంది,
కొంతమంది మామూలుగా టెక్నీషియన్స్ని, హీరోలని వాళ్ళని వెళ్ళి ఫాలో అవుతుంటారు. దానిలో నాకు తెలిసిన విషయం పలానా సినిమా ఏదో పలానా సినిమా చేస్తున్నారు, ఈ సినిమా రిలీజ్ అయింది, ఇది రిపోర్టు, ఓకే, ఇట్లా రోమ్లో ఉంటే రోమంలో ఉండాలి కదా, అవును, అంతమేరకు ఉపయోగించుకుంటాను. రెండో పార్శ్వం నా పాటని నేను జనానికి పరిచయం చేయడం కోసం, దానిలో 4 మంచి మాటలు మాట్లాడితే వాటిని హైలైట్ చేసి ప్రజెంట్ చేయడం కోసం వాడుకుంటాను.